మొక్కజొన్న పిండి కేవలం వంటకాలకే కాదు, ఇతరత్ర ఎన్నో రకాలుగాను ఉపయోగించుకోవచ్చు. అవేంటో చూద్దాం. కొన్నిసార్లు బూట్ల లేసులు ముడివేయడం కష్టమవుతుంది. అలాంటప్పుడు 2 చెంచాల మొక్కజొన్న పిండిలో కాసిన్ని నీళ్లు కలిపి లేసుల అంచులకు రాయాలి, లేదా ఆ మిశ్రమంలో లేసులు ముంచి తీయాలి. వాడిన బూట్లను భద్రపరిచేటప్పుడు అందులో కాస్త మొక్కజొన్న పిండిని వేస్తే ఆ తేమ వల్ల బూట్లు పాడవకుండా ఉంటాయి. ఫర్నిచర్కి వార్నిష్ చేసి ఆరిన తర్వాత దానిపై కాస్తంత మొక్కజొన్న పిండి చల్లి తుడవండి. జిడ్డు పోయి కూర్చుకోవడానికి వాడుకోవడానికి అనువుగా ఉంటుంది. తివాచిపై ఇంకు మరకలు పడ్డాయా? చెంచా పాలలో మొక్కజొన్న పిండిని కలిపి ఆ మిశ్రమాన్ని మరకబడిన చోట రాసి ఆరిన తర్వాత బ్రష్ తో తొలగిస్తే మరక పోతుంది. ఇంటిని వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేస్తున్నప్పుడు కార్పెట్ పై మొక్కజొన్న పిండి చల్లాలి. కాసేపటి తర్వాత వాక్యూమ్ క్లీనర్ ని ఉపయోగిస్తే ధూళి మొత్తం పోవడంతో పాటు దుర్వాసన సమస్య కూడా ఉండదు. కప్పు చొప్పున ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మొక్కజొన్న తీసుకొని రెండింటిని కలపాలి. దీన్ని గదుల మూలల్లో చల్లితే బొద్దింకలు, క్రీముల సమస్య వేధించదు. పిల్లలున్న ఇంట్లో రసాయనాలు వాడకుండా ఈ చక్కటి ప్రత్యామ్నాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.